నమస్కారం. ఈరోజు మనం చరిత్ర పుటల్లో దాగిన ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. భారీ స్వాతంత్ర్య ఉద్యమాలకు ఎన్నో దశాబ్దాల ముందే పునాది వేసిన ఒక మర్చిపోయిన అధ్యాయమిది. అదే 1806 నాటి వెల్లూరు సిపాయిల తిరుగుబాటు. అసలు ఈ ఉత్ప్రేరకం వెనుకున్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో డీప్గా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక సాధారణ సైనికుల డ్రెస్ కోడ్ ఒక మహావిప్లవానికి ఎలా దారితీస్తుంది? అసలు భారత స్వాతంత్ర్య ప్రథమ సంగ్రామం మనం అనుకుంటున్న దానికంటే ఏకంగా 50 ఏళ్ల ముందే జరిగిందా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఈస్టిండియా కంపెనీ పునాదులనే కదిలించిన ఒక ఉప్పెన లాంటి నిజమిది. ఇదొక మామూలు కథగాదు, చరిత్రను మనం చూసే కోణాన్ని పూర్తిగా మార్చేసే అద్భుతమైన సంఘటన. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఆ ప్రాంతానికే వెళ్ళిపోదాం. మనమిప్పుడు చూస్తున్నది తమిళనాడులోని పాత నార్త్ ఆర్కాడ్ జిల్లాకు రాజధాని అయిన వెల్లూరు నగరం. ఇక్కడున్న ఈ దృఢమైన వెల్లూరు కోటే 1808లో జరిగిన ఆ బ్లడీ మ్యూటినీకి, అంటే ఆ చారిత్రాత్మక తిరుగుబాటుకు ఎపిసెంటర్. అసలు భౌగోళికంగా ఈ ప్రాంతం ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి కేంద్రబిందువుగా ఎలా మారిందో ఇప్పుడు మనం గమనిద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన డిఫరెన్స్ గమనించాలి. అంతకుముందు పులితేవార్, కట్టబొమ్మన్ లేదా మరుదు భదర్స్ లాంటి లీడర్స్ చేసిన పోరాటాలు చాలా గొప్పవే, అందులో డౌటే లేదు. కానీ ఆ పోరాటాలకు ఒక స్పష్టమైన జాతీయ దృక్పథం లేదు. అవి తమ సొంత రాజ్యాలను, ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి జరిగిన పోరాటాలు. కానీ వెల్లూరు తిరుగుబాటు అలా కాదు. కంపెనీ సైన్యంలో పనిచేస్తున్న సిపాయిలందరూ ఏకమై అప్పటికప్పుడు ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్గా చేసిన సుదీర్ఘమైన నిరసనేది. ఫ్యూచర్లో రాబోయే మహాసంగ్రామాలకు ఇదొక పెద్ద అలారం లాంటిదనమాట. ఇప్పుడు మొదటి విభాగానికొద్దాం. సంప్రదాయాలపై అవమానాలు, సిపాయిలలో ఆగ్రహం. అసలు వాళ్లలో అంతటి కోపం ఎందుకు రగిలింది? కేవలం మిలిటరీ రూల్స్ మాత్రమే కాకుండా వారిని పర్సనల్గా, కల్చరల్గా ఎలా హర్ట్ చేశాలో చూద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే, అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ విలియం బెంటింగ్ సపోర్ట్తో కమాండర్ ఇన్ చీఫ్ సర్ జాన్ క్రాడక్ కొన్ని కొత్త నిబంధనలు తెచ్చాడు. అవేంటంటే, యూరోపియన్ల హ్యాట్ లాంటి ఒక కొత్త రకం తలపాగా ధరించాలి, గడ్డం గీసుకోవాలి, మీసాలు ట్రిమ్ చేసుకోవాలి, అలాగే చెవిపోగులు, కులచిహ్నాలు అసలు పెట్టుకోకూడదు. ఇవన్నీ సిపాయిల సెల్ఫ్ రెస్పెక్ట్ను దారుణంగా దెబ్బతీశాయి. దశాబ్దాలుగా వాళ్లు ఫాలో అవుతున్న పాత జీవన విధానాన్ని ఒక్కసారిగా లాగేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి. చూడ్డానికేమో ఇవి కేవలం డ్రెస్ కోడ్ రూల్స్లా కనిపిస్తాయి, కానీ ఆ నిబంధనల వెనుకున్న ఆంతర్యం సిపాయిలను తీవ్రంగా భయపెట్టింది. వాళ్ల మత, సామాజిక మూలాల నుండి వాళ్ళని పూర్తిగా వేరుచేసి మెల్లిమెల్లిగా అందర్నీ క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేస్తారనే ఒక బలమైన భయం వాళ్లలో నాటుకుపోయింది. దానికి తోడు ఆంగ్లేయులు చూపే రేసిజం, అంటే జాతి వివక్ష పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆ మానసిక సంఘర్షణే ఈ తిరుగుబాటుకు అసలైన బేస్. 1806 మే నెలలో 4వ రెజిమెంట్కు చెందిన కొందరు సిపాయిలు ఈ కొత్త తలపాగా మాకు వద్దని ప్రొటెస్ట్ చేసినప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ అత్యంత క్రూరంగా రియాక్ట్ అయ్యాడు. నిరసన తెలిపిన సిపాయిలకు ఏకంగా 500 నుండి 900 కొరడ దెబ్బల శిక్ష విధించారు. ఆ నెంబర్ వింటుంటేనే షాకింగ్గా ఉంది కదూ. ఈ స్థాయిలో జరిగిన బ్రిటిష్ వారి బ్రూటల్ యాక్షన్ సిపాయిల మనసుల్లో ఒక ప్రతీకార జ్వాలను రగిలించింది. ఇక మనం రెండవ విభాగానికి వెళ్దాం. నిర్లక్ష్యం, కుట్రలు మరియు రహస్య సమావేశాలు. పైకి నిరసనలు ఆగిపోగానే అంతా నార్మల్ అయిపోయిందని ఆంగ్లేయులు భ్రమపడ్డారు. కానీ ఆ చీకటి చాటున ఒక పేను తుఫాను ఎలా రెడీ అవుతోందో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ని ఒక్కసారి గమనించండి. మే నెలలో ప్రారంభమైన నిరసనలు జూన్ నాటికి రహస్య సమావేశాలుగా ఎలా మారిపోయాయో, ఆ తర్వాత జులై 10 నాటికది ఒక అతిపెద్ద విస్ఫోటనానికి ఎలా దారితీసిందో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది జస్ట్ ఒక ఓవర్నైట్లో జరిగిన పని కాదు, నెలల తరబడి వాళ్ల లోపల రగులుతున్న లావాది. ఈ పాయింట్ నిజంగా బ్రిటిష్ అధికారుల ఓవర్ కాన్ఫిడెన్స్కి, వాళ్ల అహంకారానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. జూన్ 17వ తేదీన 1వ రెజిమెంట్కు చెందిన సిపాయి ముస్తఫా బేగ్ యూరోపియన్ అధికారుల అందర్నీ చంపేయడానికి ఒక కుట్ర జరుగుతోందని తన కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ఫోర్బ్స్కు సీక్రెట్గా వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఫోర్బ్స్ ఆ వార్నింగ్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేశాడు. వాళ్ల చిన్న నిర్లక్ష్యమే ఏకంగా ఒక పెద్ద డిజాస్టర్కి దారితీసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ కనెక్షన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సిపాయిల కోపానికి అప్పటి పాలిటిక్స్ కూడా తోడయ్యాయి. టిప్పు సుల్తాన్ మొదటి కొడుకు ఫతే హైదర్ మరాఠాలు మరియు ఫ్రెంచ్ వారితో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. మొహమ్మద్ మాలిక్ అనే వ్యక్తి ద్వారా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది. ఫతే హైదర్, మొయిజ్ ఉద్దీన్ ఇద్దరూ ఈ కుట్రలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దానికి తోడు పులితేవార్, కట్టబొమ్మన్ లాంటి పాత నాయకుల విషాద ముగింపులు వాళ్ల మైండ్లో ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇవన్నీ కలిసి తిరిగి పాత ముస్లిం పాలనను తీసుకురావాలనే ఒకే ఒక గోల్తో వాళ్లందర్నీ ఒకతాటిపైకి తెచ్చాయి. మూడవ విభాగం. జులై 10 ఉప్పెన, నెత్తురోడిన రోజు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. నెలల తరబడి వాళ్లు దాచుకున్న ఆక్రోశం ఒక్కసారిగా ఎలా బద్దలైందో చూద్దాం. జూలై 10 తెల్లవారుజామున సీన్ ఒక్కసారిగా మారిపోయింది. 11వ మరియు 23వ రెజిమెంట్లు అకస్మాత్తుగా అటాక్ స్టార్ట్ చేశాయి. అది ఎంత సడన్గా ఉందంటే, గ్యారిసన్ కమాండర్ కల్నల్ ఫ్యాన్కోట్ అలాగే కల్నల్ మెక్కెరాస్ పరేడ్ గ్రౌండ్లోనే కాల్చి చంపబడ్డారు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు దాదాపు మరో డజన్ మంది ఆఫీసర్స్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక వాతావరణంలో మేజర్ కూట్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 14 మైళ్ల దూరంలో ఉన్న రాణిపేటకు పరుగెత్తి కల్నల్ గిలెస్పీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇమాజిన్ చేసుకోండి, కల్నల్ గిలెస్పీ కేవలం 2 గంటల్లో, అంటే ఉదయం 9 గంటల కల్లా తన బలగాలతో వెల్లూరు కోటను చేరుకున్నాడు. వాళ్ల మిలిటరీ రెస్పాన్స్ ఎంత ఫాస్ట్గా ఉందో కదా. అయితే
కర్నల్ గిలెస్పీ కోటకు చేరుకునే లోపే లోపలున్న సిపాయిలు ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ పాస్ చేశారు. వాళ్లు ఏకంగా ఫతే హైదర్ను తమ కొత్త పాలకుడుగా డిక్లేర్ చేశారు. అంతేకాదు, ఈస్ట్ ఇండియా కంపెనీనే ధిక్కరిస్తూ టిప్పు సుల్తాన్కు సింబాలిక్గా ఉండే ఆ పులిచారల జెండాను వెల్లూరు కోటపై సగర్వంగా ఎగురవేశారు. ఇది బ్రిటిష్ వాళ్ల సుప్రిమసీకి ఒక డైరెక్ట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇక ఇది ఒక బ్రూటల్ రియాలిటీనే కళ్లకు కడుతోందో. ఆంగ్లేయుల ప్రతీకారం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కర్నల్ గిలెస్పీ ఎంటర్ అయ్యాక ఈ తిరుగుబాటును అత్యంత నిర్దాక్షిణ్యంగా అణిచివేశాడు. కోటలో మాత్రమే దాదాపు 800 మంది ఇండియన్ సోల్జర్స్ శవాలుగా తేలారు. మరో 600 మందిని తిరుచి వెల్లూరు జైళ్లలో బంధించారు. కొందర్ని ఉరితీశారు, మరికొందర్ని దారుణంగా కాల్చి చంపారు. ఆ విధంగా ఆ వీరోచిత పోరాటం నెత్తుటి మడుగులో ఎండైపోయింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ కొడుకులను కలకత్తాకు పంపించేసి కమాండర్ ఇన్ చీఫ్ మరియు గవర్నర్లను పక్కకు తప్పించేసింది. ఇప్పుడు మన ఎక్స్ప్లెయినర్ చివరి విభాగానికి వద్దాం. చారిత్రక వారసత్వం, విభిన్న దృక్పథాలు. సరైన లీడర్షిప్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల వెల్లూరు తిరుగుబాటు ఫెయిల్ అయిందన్నది ఎవరూ కాదనిలేని ఫ్యాక్టే. కానీ లాంగ్ రన్లో ఈ సంఘటన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి? ఇక్కడ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది, ఒకే హిస్టారికల్ ఈవెంట్ మీద స్కాలర్స్ మధ్య ఎన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయో. కేకే పిల్లయ్య గారేమో ఈ సంఘటనకు 1857 తిరుగుబాటుకు ఎలాంటి కనెక్షన్ లేదని చెప్పారు. కానీ వీడి సావర్కర్ గారు మాత్రం దీనిని 1857 నాటి స్వాతంత్ర ప్రథమ సంగ్రామానికి ఒక ప్రీల్యూడ్గా లేదా నాందిగా అభివర్ణించారు. ఇక ఎన్ సంజీవి గారైతే ఫ్రీడమ్ ఫైట్లో తమిళులే రియల్ లీడ్ తీసుకున్నారనడానికి ఇదొక బెస్ట్ ప్రూఫ్ అన్నారు. కె రాజయ్యన్ గారు మరో అడుగు ముందుకేసి వలస పాలనకు వ్యతిరేకంగా మరుదు బ్రదర్స్ చేసిన పోరాటానికి ఇదొక కంటిన్యూయేషన్ అని వాదించారు. ఇన్ని భిన్నమైన పర్స్పెక్టివ్స్ చూస్తుంటే ఈ పోరాటం తాలూకు చారిత్రక లోతు మనకు క్లియర్గా తెలుస్తోంది. సో ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేసరికి మన ముందొక బలమైన ప్రశ్నలాగే ఉండిపోతుంది. దీన్ని బట్టి చూస్తే చరిత్రలో ఒక కొత్త నిరోధక శకానికి వెల్లూరు మ్యూటిని దారితీసిందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. మరి ఈ సంఘటన కేవలం ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ లేని లోకల్ ఫెయిల్యూరా, లేక దశాబ్దాల పాటు సాగిన మన భారత స్వాతంత్ర పోరాటానికి ముందే అదృశ్యంగా దిశానిర్దేశం చేసిన ఒక పవర్ఫుల్ రహస్య ఉత్ప్రేరకమా? దీనిపై మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.